హాయ్ అండి, నేను మీ మెకానిక్ గణేష్ అండ్ సంతోష్. ఈరోజు అయితే టాటా ఏసీ హెడ్ గ్యాస్కెట్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కస్టమర్ వాటర్ లేకుండా తిరగడం వల్ల గ్యాస్కెట్ అయితే కాలిపోయింది. వాటర్ లేకుండా అసలు తిరగకూడదు కాబట్టి ఇది పాత గ్యాస్కెట్ అండి, ఇది కాలిపోయింది. దీని గ్యాస్కెట్ అయితే తీసేసి దీన్ని ఫుల్గా క్లీన్ చేయాలండి. ఇప్పుడు పేపర్ కొట్టాలి దీనికి. ఇంత నీట్గా కొట్టిన తర్వాత మాత్రమే కొత్త గ్యాస్కెట్ అనేది రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసి ఇదైతే ఐరన్ గ్యాస్కెట్. ఇప్పుడు అందరూ ఈ గ్యాస్కెట్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ గ్యాస్కెట్ త్వరగా కాలిపోదు, ఎక్కువ రోజు లైఫ్ వస్తుంది. ఇదైతే పాత హెడ్ అయితే హోల్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి. దానివల్ల దీన్ని ఇలా పౌండరీలో చేయించి దీన్ని నీట్గా ఇదైతే రాజమండ్రి ఆటోనగర్కి మనం అయితే తీసుకెళ్ళాము. ఇది పౌండరీలో మన హెడ్ను ఇలా రీప్లేస్ చేసి ఇలా నీట్గా వాళ్ళు మళ్ళీ రెడీ చేసి దానికి వేల్ సైజ్ సరిపెట్టి ట్యాబ్లెట్స్ సరిపెట్టి మనకైతే ఇస్తారు. తీసుకొచ్చిన తర్వాత దీనికి ఆయిల్ సీల్స్ అయితే రీప్లేస్ చేసి బండికి అయితే మనం ఎక్కించడం జరిగింది. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి కంపల్సరీ. హెడ్ గ్యాస్కెట్ మార్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. నెక్స్ట్ దీనికైతే కొత్త రేడియేటర్ అయితే వేసాము. రేడియేటర్ కూడా బ్లాక్ అయిపోయింది. రేడియేటర్ మార్చి రెడీ చేసి టైమింగ్ బెల్ట్స్ అన్నీ మార్చి కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగింది.